చేసుకుందాం. దేవుడు నాకు ఇద్దరు ముందు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమలో పండుగ కానీ ముందు ఆశ్రయిస్తూ నా పాపం కూడా క్షమించండి, నా మీద దయచేయండి, నన్ను కూడా మీ చేతిలో పనులుగా వాడుకోమని ప్లీజ్ సాయం చేయాలి. తీసుకునే బిడ్డ గురించి ఎంతో ఉన్నారు, చక్కని బిడ్డలు కూడా త్వరగా రాగలటానికి సాయం చేయండి ప్రభా. ప్లీజ్ మీరు ఎంతో పెద్దవారు ప్రభావ, మీరు దేవుడు, మీరు సమస్తాన్ని చేసిన దేవుడు ప్రభావ. దేన్నైనా ఇక్కడ రాగానే వాడగలుగుతారు, దేన్నైనా తయారు చేయగలిగితే తయారైపోతుంది ప్రభా. మట్టిని మనిషి తయారు చేసిన దేవుడు, మట్టితో మనిషిని తయారు చేసిన దేవుడు, మమ్మల్ని కూడా స్వరూపంలో తీసుకురామని ప్రభావ. ప్లీజ్ అన్ని విషయాలు సహాయం చేయండి. ఎలా మాట్లాడ నాకు సహాయం చేయమని ప్రభావ. ప్లీజ్ అన్ని విషయాలు సహాయం చేయమని, సంకల్పం మీ బిడ్డలకు నేర్పించడం నాకు సహాయం చేయండి. అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన పేరుకుంటున్నాము. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అదే ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని, నేను నియమించితిని. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, అది మీ చాయిస్ కాదు. మన 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 ప్రభుని నమ్ముకుంటే మన చాయిస్ కాదు, మన లెక్కలు కావు. చాలా క్లియర్గా మన మనసులో ఎక్కువాలి ఇది విషయం. మాకు యేసు నచ్చాడండి అలా లేదు, అది లేదు, బైబిల్ లేదు. ప్రభుకి నచ్చడం కూడా కాదు, అది ప్రభు సంకల్పం, అది ప్రభు ప్రోగ్రాం. అలా ఎత్తుకుంటూ ఒక్కొక్కరిని కానీ దాని తర్వాత మన పిల్లలు, మన ఫ్యామిలీ మాత్రం రక్షించబడచ్చు. ప్రభు ప్రతి వ్యక్తిని ఎంచుకుంటాడు, ఎంచుకున్న తర్వాత ఆ పిల్లల్ని మళ్ళా ఆ ఫ్యామిలీని లాగేసుకుంటాడు. అప్పుడు రైట్ వచ్చేది, నీవు నీ ఇంటి వారు నువ్వు రక్షించబడితే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. అక్కడ బాగుంది, కానీ మొదటి మాత్రం అలా కాదు. చాలా క్లియర్గా రాసిన మాట. సో ఈ విషయం మన మనసులో ఎక్కాలి, చాలా క్లియర్గా ఎక్కాలి. మనం ప్రభుని ఎంచుకోలేదు, ప్రభు మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అంటే మనం ఫలించాలి, మొదటి విషయం. రెండోది మన ఫలాలు నిలిచి ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏది తండ్రిని అడిగితే ప్రభు తండ్రిని మనకి ఇవ్వాలి, అది ప్రభు ఉద్దేశం, అది బైబిల్ రాసిన మాట. సో దాని గురించి ప్రభు మనల్ని ఎంచుకున్నాడు, అంతేగాని మనకి మనమే అదే ఇది మన చాయిస్ కాదు. అదే కదా యోహాను సువార్త కూడా రాసిన మాట కదా. యోహాను సువార్త 1:12 లేదా 11-12. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13 వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. చాలా క్లియర్గా రాసిన మాట. అంటే 11 ఏంటంటే ఆయన తన స్వకీయుల దగ్గర వస్తే స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. మళ్ళా ఎవరు అంగీకరించారు వాళ్ళని ఆయన దేవుని బిడ్డగా అవ్వడానికి చేశారు. మళ్ళా దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎవరంటే ఆయన మనిషి ఇచ్చ వల్ల కాదు, శరీరేచ్ఛలు బట్టి కాదు, రక్తం బట్టి. ఏంటది మళ్ళా 13 రక్తం బట్టి నేను కానీ శరీరేచ్ఛను బట్టి కానీ ఇంకా మనిషిచ్చ వల్ల కూడా వాళ్ళ పిల్లలు కాదు. ప్రభు ఇష్టపట్టే దేవుడు ఆయన ఎంచుకుంటే అంత ఆయన ఎంచుకుంటాడు. మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు, ఏమి ఎక్కడ. ఆయన అదే బైబిల్ బైబిల్ కూడా రాస్తే కదా, మనుషులు రాశారు. చాలా మంది అంటారు మనుషులు రాశారు, కలిసి మనుషులు రాశారు. ఎలాగంటే ప్రభు చెప్పాడు రాయమని, ఇలాగ రాయి, అలా కాదు. అదే వాళ్ళు కాబట్టి పవిత్రమైన దైవజనులు వాళ్ళు అలాగ ఐడియా మీద అలా ఆలోచించుకుని రాస్తారు. దాని మీనింగ్ ఇలాగ చెప్తే అర్థమవుతుంది.
ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ ఆడ బొమ్మలు గీస్తాడు లేదా రాస్తాడు. ఆడ ఆర్టిస్ట్ అయితే ఆడ చేతికి తెలుసు ఎక్కడ తిప్పాలి, ఎక్కడ తిప్పుకోవడం వాళ్ళకి తెలుస్తుంది, మనకి అర్థం. మనం అదే బొమ్మలకి మన ఎందుకు ఇది రాసి ఉంది, మనకి తెలుగు నుంచి ఇంగ్లీష్ వచ్చు, రాస్తే మనకి ఇలాగ రావు, అసహ్యంగా వస్తుంది. మన చేతికి అలవాట్లేదు, చేతికి నేర్పితనం లేదంతా. కొందరు పుట్టికతో చూస్తుంది, చాలా బాగా ఆడతారు చేస్తారు, కానీ అప్పుడు దానికి ట్రైనింగ్ ఇంకా ఇవ్వాలి. అలాగ పవిత్రమైన దైవజనులు పవిత్రమైన దైవజనులు దేవునాత్మ బట్టి ప్రేరేపింపని రాసుకున్నారు. కొద్దిగా ఆగాలి, కొద్దిగా రాయాలి. అదే వాళ్ళు ప్రభు ఆత్మ ఎలా చెప్తే అలాగ రాసుకున్నారు, అది ఊహించుకుని రాయలేదు. ఓకే, సో అది బైబిల్లో రాసిన మాట. సో ఇక్కడ ఏంటంటే రాసిన మాట వాళ్ళు అదే ప్రభు ఎంచుకున్నాడు, మనమే ఎంచుకోలేదు ప్రభుని, అది ప్రభు సంకల్పం. అదే బైబిల్ రాసిన మాట కదా, భూమి పునాది వేసి ముందే ప్రభు మనల్ని సంకల్పం, అంటే ఆయన సంకల్పం ప్రకారంగా మనం వచ్చాం, అంతేగాని ఇది మన ప్రోగ్రాం కాదు. ఎవడో కూడా ఆయన సముఖంలో చేరలేడు, ఆయన ప్రోగ్రాం ప్రకారం చేరాలి, అంతే. ఆయన రాజా, అంతే, కుదరదు. ఆయన అనుకుంటే రావాలి, ఆయన అనుకోకపోతే ఆయన ఒక వ్యక్తి అక్కడ రాకూడదని అనుకుంటే ఆయన రాడు, ఎన్నటికీ రాడు. ఆయన ఎంతో దయాలు అదే ఎంతో మంచివాడు ప్రభు, ఎంతో దీని మనసు కలిగిన వాడు కాబట్టి హఠాత్తుగా ఉండదు ప్రభు. కాబట్టి బైబిల్ రాసిన మాట యాక్చువల్లీ నీకు స్వాభిమానం ఉండాలని అంటారు కదా, నీకు స్వాభిమానం ఉందని అంటారు. కానీ అభిమానం ఇక్కడ బైబిల్ రాసిన మాట చాలా చెడ్డది. మార్క్స్ వార్తలో రాసిన మాట ఉంటుంది, మార్క్ 7 అధ్యాయంలో రాసిన మాట 7:23 అనుకుంటారు, 7:23 అనుకుంటారు. చదువు మరి దాంట్లో ఒక మాట ఉంటుంది, అహం అక్కడ ఎక్కడ ఉంది, 22 లాస్ట్ చదువు. అహంభావము, అహం అది యాక్చువల్ తెలుగులో హిందీలో మన దేశంలో అహం ఉండాలి మనకి, స్వాభిమానం ఉండాలి మనకి. బైబిల్ అది రాంగ్, ప్రభు కోడు, అది బైబిల్లో రాసిన మాట. అది ప్రభుకి ఇష్టం ఉండదు, అది ప్రభుకి ఉండదు, ప్రభు గడ్డ ఉండదు. అదే ప్రభు నేను దీని మనసు కలిగిన వాడిని యాక్చువల్లీ నిన్న. సో అది బైబిల్ రాసిన మాట. మరి మన దేశం చాలా ఎక్కువ స్వాభిమానం చాలా ఎక్కువ, కానీ సరుకు తక్కువ, సౌండ్ ఎక్కువ, స్పీడ్ తక్కువ. అది ఒక బ్రదర్ అన్నారు, అదే మన టైప్ ఎక్కువ, బలం తక్కువ, పోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అదే యాక్చువల్లీ ఎందుకో అలాగా ఒట్టిట్టు వలన అలాగ అయిపోయాం దేశం. ఓకే, వాట్ ఎవర్ ఇట్. సో అది మంచిది కాదు, ప్రభు దేవుని లక్షణాలు కావు అవి, దేవుని లక్షణాలు కావు. దేవునికి అలాగ ఉండదు. అలాగే దేవునికి అలాగుంటే అమ్మో ఎంత ప్రమాదం. మన దేవుడిని ఇలాగా చేయి కళ్ళు చూపెడితే చాలు, లేపేయాలి ప్రభు. ఎంతో మనం ఎన్నో చేసుకుని ఇంకా బతకగలుగుతున్నాం, కారణం దేవుడికి అది ఉండదు. అది ఏంటో దాన్ని ఏమన్నారు, అహం భావం. ఓకే, సో అది మనకి ఎనీవే. సో సో బైబిల్లో ఇక్కడ రాసిన మాట అంటే మనల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే మనం ఆయన ఫలాలు తెచ్చాలి ఒకటి. అదే కాదు, దాంతోపాటు ప్రభు ఏంటంటే మనం ఏది అడిగితే మనం అడగాలి, తండ్రి మనకి దయచేయాలి. అది ప్రభు ఉద్దేశం. ఓకే, సో ప్రభు ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. ప్రభు అక్కడ బైబిల్ అదే రాసిన మాట కదా. ప్రభు 12వ అధ్యాయం రోమపత్రిక లూకాలో రాసిన మాట కదా. లూకా 2వ అధ్యాయంలో 2:49లో ఆ ఒక మాట రాసింది కదా. లూకా 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీదను
42. ఆయన 12 ఏళ్ల వాడై ఇది వయసు ఎప్పుడు ప్రభు ఇచ్చి ఈ మాట చెప్పిన మాట ఆయన వయసు 12 సంవత్సరం. తండ్రి పనులు ఉన్నాడు ప్రభు ఆ చిన్న వయసులో. చూద్దాం, నెమ్మది చూద్దాం. సో అంటే ప్రభు అంటే ఉద్దేశం ఏంటి అంటే ఫలించడం అంటే ఏంటని, ఫలించడం అంటే ఏంటి, ఇదంతా ఏంటని ఆ విషయం మనకు మన అర్థం చేసుకోవాలి, మనం గమనించుకోవాలి. లూకాసు వార్త 3:38. లూకాసు వార్త 3:38. కయీనాను ఎనోషుకు. ఎన్నో వరుసలు చదువుతాం ఈ మాట కదా, మనకు తెలిసిన మాట. అంటే మనందరూ దేవుని బిడ్డలము, యాక్చువల్లీ మొదలు దగ్గర తేడా. కాబట్టి పునాది రాంగ్ అవద్దు అంటారు కదా, రాంగ్ పునాది. ఎందుకు మన దేశంలో ఇంత గొడవ ఎందుకు అవుతుందంటే పునాది రాంగ్. నీది తక్కువ జాతి, నాది ఎక్కువ జాతి, నీది తక్కువ జాతి, నాది ఎక్కువ జాతి. అలాగే ఇదే దేశంలో. యాక్చువల్లీ మనం చాలా సులువుగా నేస్తాం డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిషర్స్ ఇచ్చారు కాదు, మనలో ఇప్పటికీ ఉంది వ్యత్యాసం. నువ్వెవడో నేనెవడో, నీ జాతి వేరు, నా జాతి వేరు. కనీసం జాతి సేమ్ అయినా ఈక్వల్గా అయినా మేము రెడ్డిలండి, మీరు పెళ్లి చేసుకోం. మీది కమ్మోలు, మీరు కమ్మోలుగా ఉండరు. మేము కమ్మోలు, మీరు రెడ్డిగా చేసుకోం. కాదు మేము బ్రాహ్మణులు, మీరు అలా చేయరు. లేదు నీది తక్కువ జాతి, నాది హై జాతి. అంత డివైడెడ్ దేశం, అంత వరదైపోయింది. అది ప్రభు ఇష్టం కాదు. పునాది రాంగ్. దాన్ని ఇంకా అలాగ దాన్ని ప్రభు వాడుతున్నది వేరే విషయం. ప్రభు వాడేసుకుంటాడు. నేను బైబిల్ రాసిన మాట ఇది పునాది. బైబిల్లో అంటే మన మనసు ఎక్కి విషయం ఏంటంటే మనందరం దేవుని పిల్లలము. కాబట్టి బైబిల్లో ఇంకో చోట కూడా రాసింది. అదే 1 నుండి అపోస్తలుల కార్యాలు 17:25 22. అక్కడ 1 నుండి ఆ మాట ఎక్కడ ఉంది? 17, 22, 21. చదువు 26 చదువు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుట. 26 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ఇది బైబిల్ అంటుంది. యూదుల జాతి ఉంది, యూదుల జాతి లేకుండా లేదు. ఉంది లేవి జాతి, ఈ జాతి, రకరకాల జాతి, కానీ అందరూ అన్నతం లేదు. మనలో జాతి ఉంది, వేరే చేసేస్తున్నా. ఒకరి నుండే అంటే ఒకే జాతి, అందరూ ఒకే జాతి. ఈ జాతి మీనింగ్ వేరు. మన ఇండియాలో ఆలోచన విధానమే రాంగ్. వేరు జాతి. ఎలా వేరు జాతి అయిపోతాం? అందరూ ఇప్పుడు ఇండియాలో మనుషులు, చైనాలో మనుషులు, అమెరికాలో మనుషులు, ఆఫ్రికాలో అందరూ ఒకలాగానే ఉంటాం. అదే ఎంత క్లియర్గా బైబిల్ రాసినారు కదా. 1 నుండి మళ్ళా చదువుతా 26. and hath made of one blood all nations. మనుషుల్ని వేరు ప్లేసెస్లో పెట్టేశారు, కానీ అందరూ ఒకరి నుండి కదా. మళ్ళీ చదువు మాట. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ఇంట్లో కూడా చూడండి, కొన్నిసార్లు ఏమవుతుంది, కొందరు ఒక పిల్లలు నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, అక్కలాగా ఉంటారు. పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు. ఒకే ఇంట్లోనే ఉంటారు. చిన్నప్పుడు చెప్తారు మీ డాడీ మీ మమ్మీ, అది మనకే ఎక్కుతుంది. మనందరం ఒకే మంచిలో పండుకుంటాం, ఒకేసారి తింటాం, ఒకటే ముట్టుకుంటాం, అన్నీ కలిసిమెలిసి ఉంటాం. సో అది పునాదే తేడా. మనకి పునాదే తేడా. ఇక్కడ బైబిల్ పునాది అన్నాడే బైబిల్. కాబట్టి బైబిల్ రాసిన మనందరం ఒక కుటుంబము. ఆయన దేవుడు మన నాన్న. కాబట్టి దేవుడు బైబిల్ రాసిన మాట కదా, మన పరలోక తండ్రి. అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవుడు. అది పాతకాలం. ఆయన అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవుడు కాదు, యూదుల దేవుడు కాదు,
దానియల్ దేవుడు కాదు, యూదుల దేవుడు కాదు, మోసే దేవుడు కాదు. ఆయన మన దేవుడు, మన తండ్రి. మత్తయి సువార్తలో కదా 6వ అధ్యాయంలో రాసిన మాట చూడదా, 6:9-10. మత్తయి 6:9 చదువు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. పరలోకంలో ఉండే మా తండ్రి. పరలోకంలో ఉండి నా తండ్రి కాదు, మా తండ్రి అంటే అందరి తండ్రి. నాకు చిన్నప్పుడు ఇది అలవాటు ఉండేది, మై హెవెన్లీ ఫాదర్ అని ఉండేది. ఒకసారి ప్రభు అన్నాడు, మై కాదు ఎవర్, నా తండ్రి అనవద్దు, నా తండ్రి అనదు, మా తండ్రి అను. అప్పుడు ఇది నోరు అదే మార్చుకుని మా పరలోక తండ్రి అంటే మొదలుపెట్టాను. ఎప్పుడు నా తండ్రి, నా పరలోక తండ్రి, నా ఒకరికి మరి తక్కిన వాళ్ళకి కాదా, అందరికీ ఆయనే. ఓకే, సో ఇది బైబిల్ రాసిన మాట. ఎందుకంటే ఆయన తండ్రి, బైబిల్లో కూడా వచ్చిన వాడు ఆయన ఆత్మలందరికీ తండ్రి. ఆయన మనుషులందరినీ, అదే బైబిల్ రాసిన మాట కదా, యాకోబు పత్రికలో రాసిన మాట. అంటే ఆయన మనుషులందరినీ ఫలంగా చేశాడు. సృష్టి యావత్ జీవిలో అదే జీవంలో ప్రథమ ఫలంగా చేశారు, అంతేగాని మనోమే ఫలం వాళ్ళందరూ చెత్త అది కూడా కాదు. ప్రథమ ఫలం, ఫస్ట్ ఇంట్లో పెద్దోడు టైప్లో ప్రథమ ఫలం, మనుషులందరూ ప్రథమ ఫలంగా అలా చేశారు. ఓకే బాగుంది. సో దేవుని ఏంటంటే దేవుడు మనందరూ ఆయన పిల్లలు, ఆయన మన నాన్న. ఇది మొదటి విషయం. రెండోది కాబట్టి బైబిల్ రాసిన మాట, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడం. ఎంత అంటే తన కుమారుని ఇచ్చాను. ఎవరికి యూదుల గురించి కాదు, ఇంగ్లాండ్ వాడి గురించి కాదు, జర్మన్ వాడి గురించి కాదు, మనుషులందరి గురించి. ఇండియాలో అవచ్చు, అమెరికాలో అవచ్చు, చైనాలో అవచ్చు, పాకిస్తాన్లో అవచ్చు, ఆఫ్రికా అవచ్చు, ఎవడైనా అవచ్చు, అందరూ. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి కాగా ఆయన తన సొంత కుమారుని ఇచ్చాడు. రోమా 8:32 చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కుమారుని ఇచ్చిన తర్వాత ఇంకేంటుంది, అన్నీ అయిపోయి ఓవర్. కుమారునే బలిగా ఇచ్చేసి ఇంకా బలి ఆయన దాయవలసింది ఇంకా ఏం లేదు. ఆయన దాయటానికి కుమారుని ఇచ్చింది దేవుడు. ఎవరి గురించి? నా గురించి కూడా. అవును, నమ్మొచ్చా? మనం నమ్మం. మన దేవుడు కనిపించడం, దేవుని నమ్మం, మనుషుల్ని నమ్ముతాం. చాలాసార్లు మనుషుల్ని ఎక్కువ శాతం మనుషులనే నమ్ముతాం, దేవుడు నమ్మం. అది బైబిల్ రాసిన మాట. కాబట్టి బైబిల్ రాసిన మాట అంటే తన కుమారుని ఇచ్చినోడు ఇంకా ఏదైనా దాయగలుగుతారా? ఏది దాయడం మన దగ్గర కదా. ఓకే, ప్రకటన 11:18 వచ్చాను. ప్రకటన 11:18 వచ్చాను. జనములు కోపగించినందున మీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి నీ తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి. భూమిని నశింపచేసిన వారిని నశింపచేయుటకు ప్రభుస్తాడు. అంటే ఇది ఆయన ఊరు, ఇది ఆయన ఇల్లు, ఇది ఆయన కుటుంబం, మనుషులందరూ ఆయన కుటుంబం, ఆయన పిల్లలు. అది భూమిని ఇల్లుని నాశనం చేసిన వాడిని నాశనం చేయడానికి వస్తారు ప్రభు. దాని గ్రంథం 4:26 దాని గ్రంథం 4:26. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి ఉన్నాడనియు తానెవరికి దానిని అనుగ్రహింపు నిశ్చయించును వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు. ఇది మన మనుషులందరూ కాబట్టి మనుషులకి అంతే భరోసా ఉండదు. ఆ స్టార్ అంటారు కదా, స్టార్. ఆ స్టార్ క్లిక్ అయిపోతే పైకి వచ్చేసారు. అదే అంతే తెలుసు, బలంతో అవదు, డబ్బులతో అవదు, దేని బట్టి అవదు. స్టార్ ఆ పెద్ద పోదు మాట్లాడు కదా, ఏదో
స్టార్ వచ్చింది కాబట్టి పైకి వచ్చా, లేకపోతే మా అందరూ సమానం కాదు. ఎన్నిసార్లు పుట్టాబెట్టి ఎవరైనా నీ కాబట్టి మాట్లాడతామన్నా. నువ్వు నీ సొంతం కాదు, సంపాదించుకునేంటి ఏది మనం సంపాదించి కాదు, ఫ్రీగా వచ్చింది. లేకపోతే స్టార్ అంటారు, హిందీ ముస్లింలు అంటారు తగ్దీర్ అంటారు, లేదా రాత అంటారు. రాత, నీ రాత రాగుందరా అంటే అర్థం ఏంటంటే మన చేతిలో లేదు. అవును, మన చేతిలో ఏది లేదు, అన్నీ పర్లేదు. బైబిల్ ఏమంటుందంటే పరలోకం వెళ్తుంది, పరలోకం వెళ్తుంది మనల్ని. అదే బైబిల్ రాసిన నీకు ఆ విషయం తెలిసే వరకు కదా, ఆ లాస్ట్ మాట్లాడు పరలోకం వెళ్తుందని. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి సర్వోన్నత దేవుడు మానవుల రాజ్యం మీద అధికారి ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఎవరి చేతి ఎవరు ఎలాగ లేకపోతే ఎవరికి తెలియదు, అది దేవుని చేతిలోనే ఉంది. 37 చివరి భాగం. ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. దాని మీద కొద్ది మీద ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. గర్వంతో నటించడం నిజమే, అదంతా డ్రామా. ఎవడైనా డ్రామా. ఒకసారి దేవుడు నాకు అన్నాడు, రాజు అయితే ఇప్పుడు రిలయన్స్ అంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది? ప్రజలు డబ్బులే. రాజు వాళ్ళకి ప్రజలు ఇచ్చేది డబ్బులే. ఇది సొంతగా ఏం పుట్టుదు కదా. వ్యాపారం అనుకున్నా, వ్యాపారం వల్ల బ్రెయిన్ వల్లనే, అది దేవుడు ఇచ్చింది. ఏది మంది కాదు. దేవుడు సొంతంగా ఏదైనా చేయగలుగుతా కానీ మనం ఏది సొంతంగా చేయలేము. కాబట్టి గర్వంగా నటించడాన్ని అంచేయగలిగిన వాడు దేవుడు. మనం ఎవరు అంచేయలేము, దేవుడు అంచేయగలుగుతాడు, ఎవరినైనా అంచేయగలుగుతాడు. అది బైబిల్లో రాసిన మాట. ఓకే, సో ఇది బైబిల్లో రాసిన మాట, ఇది బ్యాక్గ్రౌండ్ కదా. అదే ప్రకటన చదవదు. ప్రకటన 21వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనం వరకు, ప్రకటన మొదటి అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయంలో అది చివరిలో వచ్చిన మాట. 22వ అధ్యాయం 16 వచనం చూస్తే అక్కడ ప్రభు అంటాడు, యేసుని నేను. ప్రకటన 22వ అధ్యాయం 16 వచనం ఏంటంటే ప్రభు అంటాడు, యేసుని నేను నా దూతను పంపించి ఈ విషయాలన్నీ మీకు సాక్ష్యం ఇస్తున్నాను. చదువు ఒకసారి 22:16. సంఘముల కోసము ఈ సంగతులను మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. అది 22వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో అక్కడ అంటే స్టోరీ అంతా క్లైమాక్స్ స్టోరీ ఏంటంటే దేవుడు మనుషులతో నివాసం చేసుకుంటాడు, జయ పొందినవాడిని ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చోబెట్టాడు, పాపం చేసి పొరపాటు చేసిన వాళ్ళని శిక్షించేస్తాడు. ఆ శిక్ష ఏంటంటే జైల్లో వేసేస్తాడు. స్టోరీ అంతా లాగా క్లైమాక్స్. ఈ విషయం 22వ అధ్యాయంలో చెప్పి అంతే క్లోజ్ చేశాడు. 16లో చెప్పాడు, లాస్ట్లో 20 వచనంలో దగ్గర 20 వచనంలో క్లోజ్. అది దాదాపు 4-5 వచనం ముందే 16లో చెప్పాడు. లాస్ట్ వచనం 21 అంతే. అంటే ఇంకా 5 వచనాల్లో బైబిల్ క్లోజ్ చేశాడు. ఈ మాట 10వ వచనంలో ప్రభు 10వ అధ్యాయంలో ప్రభు 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడని చివరి పుస్తకాల్లో చెప్పేసినాడు. ఆయన గురించి మర్మం సమాప్తం చేస్తాడు. ఆయన గురించి మర్మం సమాప్తం చేస్తాడని 21వ అధ్యాయంలో ఆయన కాపురం ఉంటాడని చెప్పేశాడు. 22వ వచనంలో మొత్తం స్టోరీ చెప్పేశాడు. యేసు అని నేను ఎంత మీకు రాసి పంపుతున్నాను. ఎంత గ్రాండ్ ఫినాలేగా ప్రభు క్లోజ్ చేశారు స్టోరీ. పెద్ద అదే ఒక పెద్ద సినిమా, కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సినిమా స్టోరీ అంతా. స్టార్టింగ్లో ఆది కాలం చూస్తే ఎవరో డైరెక్టర్ ఎవరో హీరో తెలియదు. సడన్గా హీరో మధ్యలో అంటే డైరెక్షన్ తీస్తానన్నాడు.
ఆది యందు దేవుడు భూమి ఆకాశం స్టోరీ స్టార్ట్ అయిపోతుంది బైబిల్లో, సినిమా స్టార్ట్ అయిపోతుంది. చివరి సీన్ ఏంటంటే దేవుడు మనుషులతో కాపురుండును, అది 21 అధ్యాయం. ఈ స్టోరీ ఫినిషింగ్ చేయాలి కదా, లాస్ట్లో రాస్తాం కదా, లెటర్ రాసినప్పుడు సంతకం పెడతాం కదా, లాస్ట్ సంతకం పెట్టినప్పుడు 22 అధ్యాయం. ఇంకా 5 వచనాల మీద అక్కడ ప్రభు పని చేసుకుంటాడు. యేసుని నేను ఈ సంగతులు మీకు రాసి పంపుతున్నాను. 16 వచనం, 22 వచనంలో, 21 వచనంలో క్లోజ్. సినిమా స్టోరీ అంతా రాసేసి మన చేతులు ఇచ్చారు. ఎంత క్లియర్ ఆ విషయం. ఆయన హీరో, ప్రభు డైరెక్టర్ కూడా ఆయనే, హీరో కూడా ఆయన. ఎంత అంటే రియల్గా చూపించడానికి కొద్ది సమయం, ఒక 3.5 సంవత్సరం చూపెట్టాడు. తన పాత్ర 3.5 సంవత్సరం. ఎప్పుడు చిన్నప్పటి నుంచి 12 సంవత్సరం అప్పటి నుంచి ఇంతే, ఇదే పని. సిల్వలో ఉన్న అదే పని, మొత్తం సెటిల్మెంట్ చేశాడు. మనుషుల చేతిలో మనకి మరణం ఉండదు. టెన్షన్ వచ్చి చచ్చిపోతే దరిద్రం దొరికిపోద్ది అనుకున్నాం కొన్నిసార్లు కదా, అలాగనుకుని మనుషులు మనం. ప్రభు చేతిలోనే మరణం. అంటే చచ్చిపోతారు ప్రభు అంటే చచ్చిపోతారు. బతకంటే బతికేస్తారు ప్రభు. కాబట్టి ఎంత దెబ్బలు కాసేసినా ఏమవదు, ఎంత దెబ్బలు కాసినా అవట్లేదు. కాబట్టి ప్రభు నాలో జీవం ఉందని అంటాడు ప్రభు. నేనే జీవం అంటాడు. అలా దెబ్బలు కాసిన పనులన్నీ అయిపోయాయి, సెటిల్మెంట్ అంతా అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మన ఫ్యాన్ ఆపేరా చెల్లిస్తుంది అన్నట్టుగా స్విచ్ ఆఫ్ చేసుకున్నా. నీ చేతిలో తండ్రి, నీ చేతిలో ప్రాణం చెప్తున్నానని చెప్పేసి చచ్చిపోయాడు. ఎంత వింత, అవునంతే వింత. అంత సిస్టమేటిక్ ప్రభు. హీరో అంటే హీరో, డైరెక్టర్ అంటే డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ ప్రభు. ఓకే, ఇప్పుడు మన పని ఏంటి? 2 పనులు. అదే ఫలాలు అంటే 2 రకాల ఫలాలు. ఇదంతా స్టోరీ కదా, అది బైబిల్ అంతా. చాలా పెద్ద సినిమా, అది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరిగిన సినిమా. సో ఈ సినిమా అదే దీంట్లో మనం ఫలించాలి, అది మనం అర్థం చేసుకోవాలి. 2 రకాల ఫలాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే బైబిల్ రాసిన మాట కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన ఇది ఒక రకం ఫలం. గలతీ 5వ అధ్యాయం 22 నుంచి 24. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. ఇది మనకి ఉంటే దానికి విరోధమైన నియమం ఏముండదు. నీకు ఎవరిలాగా నడుస్తున్నా ప్రాబ్లమే. ప్రభు అంటాడు, నన్ను వెంబడించమని అంటాడు ప్రభు. నన్ను వెంబడించండి. ప్రభువు నీ ఒకరినే వెంబడించగలుగుతాయి ప్రపంచంలో, ఇంకా బతకొచ్చు. ఇంకా ఎవరిని వెంబడిస్తే జైలు వేసేస్తారు, జైలు వేసి బాస్తారు. ఎంత పెద్ద గురువుని వెంబడించినా బాస్తారు. చాలా కాంప్లికేషన్ అయిపోతుంది. అదే ఆ కాలంలో అనుకోండి, ఆ కాలంలో గౌతమ బుద్ధ టైంలో కోర్టు లేదు. ఆవిడ పాప అయ్యమయ్య భార్య లేకపోతే కోర్టులో ఇరిచింది. ఏంటో మాట్లాడుతున్నాను, నన్ను వదిలేసి ఇక్కడ పెద్ద పోజు వేసిస్తున్నా అక్కడ. పద శ్రీరామ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఇంటికొచ్చి దారిలో పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. పోతాం నువ్వేనా గౌతమ బుద్ధ? కుదరదు. ఎస్ఐ సార్ పిలుస్తాను, ఎస్ఐ గారు పిలుస్తాను, అక్కడ కూర్చోరా, అక్కడ తపస్సు చేసుకో. అవునా కదా, రాంగా చెప్పేది? ఇదే జరిగింది. ఇంకా ఎవడైనా అంతే. యేసుని వెంబడించాడు, అదే బైబిల్ రాసిన మాట. ఆయన వెంబడిస్తే ఆయన ఫలాలు వస్తే, యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే
యేసు ఆత్మ మనలో ఉంటే మన 24 చదువు చివరిలో అటు వారికి వ్యతిరేకం ఇట్టి వారికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఏ నియమం లేదు. ఇంకా ఏంటి విరుద్ధమే నియమం లేదు. ప్రభుని సిలువ వేశారు. ఆ చెప్పిన ఆయన అంటాడు, నేను చేయి కలుపుకున్నాను. ఇంకోతన జూడాస్ క్యారెట్ ప్రభుని చెప్పినోడు ఆత్మహత్య చేసేసుకున్నాడు. చాలా వింత. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపడానికి ఒక ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ వేసి ప్లాన్ సక్సెస్ఫుల్ చంపేశారు. ఇంకా పని అయిపోయింది కదా, సంతోషం కదా, ఇంకా పని అయిపోయింది. ఇది పగ తీర్చుకున్నాం, ఇంకా సంతోషం ఉండదు కదా, దుఃఖం అయిపోయింది ఆయనకి. చాలా వింత, చాలా వింత. పని జరిగింది కదా, నీ ప్లాన్ సక్సెస్ఫుల్ కదా, ఆ వ్యక్తిని లేపేయాలనుకున్నావు, ఆ వ్యక్తి ఇంకా ఉండకూడదు అనుకున్నావు, అయిపోయింది కదా, లేడు కదా ఆ వ్యక్తి, ఇంకే సంతోషం కదా. దుఃఖపడిపోయాడు. ఎంత దుఃఖపడిపోయాడంటే ఏమొద్దు వద్దు వద్దు చచ్చిపోతాను, చచ్చిపోయాడు. ఆర్గ్యుమెంట్స్ లేదు, డబ్బులు కూడా వదిలేశాడు. లాభం వచ్చింది కదా, అమ్మో ఎంత డబ్బులు వచ్చాయి, 34 వచ్చాయి, లాభం కదా, డబ్బులు వచ్చింది, పని జరిగిపోయింది, ఇంకా హ్యాపీ కదా, డబ్బులు వేసుకుని వెళ్ళిపోవాలి. కాయలేకపోయి చచ్చిపోయాడు. జనరల్ అయితే చేయి కలిగిస్తున్నాడు. వద్దు బాబు, నేను మాత్రం ఈ వ్యక్తిని చంపట్లేదు, మీరు చంపమంటే చంపుతాను, నాకు అనవసరం, చేయి కలుపుకుంటాను. చేయి కలుపుకుని సైడ్ అయిపోయాడు. అలా ప్రభు. అంతేగాని ప్రభు దోషం వల్ల ప్రభుని ఎవరు చంపలేదు. కానీ చివరికి చూస్తే ఏంటంటే అది మన గురించే ప్రభు ప్రోగ్రామ్ చేసుకున్నాడు. అది బైబిల్లో రాసిన మాట. సో అలాగా. సో 24 మనం 2 రకాల ఫలాలు. ఒకటి ఏంటంటే మనలో ఫలాలు రావాలి, అది రాకపోతే ప్రభు కోపడతాడు. రెండోది 2 ఫలాలు. రెండో ఫలాలు ఏంటంటే అదే మన దానిలో గ్రంథంలో చాలాసార్లు చదువుతాం. 12 అధ్యాయం దాని గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. ఇంకా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అదే ఈ 2 రకాల ఫలాలు. ఎందుకంటే ప్రభుకు లాభం అవ్వాలి. ప్రభువు ఏంటి లాభం ఏంటంటే, ఒకటి ఒక మంచి పాపం చేయకూడదు, రెండోది ఏంటంటే చాలా మందిని లైన్లో తేవాలి. ఈ 2 లాభాలు జరగాలి. అది 2 లాభాలు ప్రభు సంతోషం. ఆయన పిల్లల్ని నేర్పించాలి. రెండోది ఆయన పిల్లల్ని ఇది బాగా అవ్వాలి. ఇంకో వేరే కూడా బాగా చేయాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. పాపిని తిప్పితే పాపి అని 2 ఫలాలు, 2 రకాల ఫలాలు. ఒకటి అంటే మనం సెట్ అయిపోవాలి, మన ఫలాలు రావాలి, మన ఆత్మ రావాలి. రెండోది ఒక పాపిని తిప్పేయాలి. మనం తిప్పేసి అప్పుడు మనం ఎన్నో పాపాలని మనం కప్పునట్టుగా ఉంటాం. ఇది బైబిల్లో రాసిన మాట. ఓకే, కానీ అక్కడ దాకా వెళ్ళే ముందు బైబిల్లో రాసిన మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నా సహోదరులారా, బోధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును పరుచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉపదేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా అంటే గుర్రాన్ని మళ్ళీ యాక్చువల్గా షిప్ గుర్రాన్ని అర్థం అవుతుంది కానీ చుక్కం కదా చుక్కాని ఒక షిప్ను తిప్పుతుంది. ఎంతో పెద్ద షిప్ను తిప్పవచ్చు. దాన్ని ఇలా చేస్తే ఇప్పుడు ఏరోప్లేన్ ఇలాగ ఎగరితే ఏరోప్లేను ఇలా ఎగరు కదా. ఇలా ఏం చేస్తాయి అంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి. స్పీడ్కి వెళ్ళినప్పుడు అది కొద్దిగా అంతే కొద్దిగా ఇలాగవుతుంది అంతే. కొద్దిగా ఇలాగవుతుంది చాలు, ప్లేన్ ఎగిరిపోద్ది. కింద దిగినప్పుడు స్ట్రేట్ చేస్తే అలాగా కొద్దిగా మేజ్ చేస్తే ఆ కిందకి వచ్చేది స్లోగా. స్ట్రేట్ చేస్తారంతే. ఇలా కూడా ఇలా కింద దూరిపోద్ది. కొద్దిగా ఇలా జస్ట్ కొద్దిగా ఇలాగా. సో అదే రీతిగా మనాల్కి అదే బైబిల్ రాసిన అటువలే నాల్కి కదా, అటువలే నాల్కి. కాబట్టి మొదటి 3 వచనాలు, మొదటి వచనం 2వ వచనం 3వ వచనం రాసిన మాట అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోదీ ఉన్నాడు, మోదీ సెంట్రల్లో ఉన్నాడు. ఆయన మాటకి పనులు అవుతాయి. 1000 రూపాయల నోట్ బంద్, ఒక నోట్తో చెప్పాడు బంద్. దేశాన్ని తిప్పగలిగిన స్థాయి, దేశాన్ని తిప్పగలిగిన పొజిషన్. ఇప్పుడు బైబిల్ రాసిన మాట కూడా అదే. ఇప్పుడు మళ్ళా చదువు, మళ్ళా మొదటి వచ్చిన చదువు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి. అదే బైబిల్ రాసిన మాట. మన అనేక మంది బోధకులు అవ్వకూడదు. ఎందుకు బోధకులు అవ్వకూడదు అంటే బైబిల్ అదే రాసిన మాట. ఎందుకంటే బోధకులు ఒక షిప్కి చుక్కాని లాంటివారు. ఆ షిప్కి చుక్కాని రాగా బోధకులు అనేక మనుషుల్ని తిప్పగలిగిన మనుషులు. ప్రెసిడెంట్ కూడా, మన ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే, ఎక్కడైనా అంతే. మనుషుల జాతిలో రాజా ఒక అతను నాల్కి మీద దేశాన్ని ఏలుతున్నాడు. అతను నాల్కి మీద ఆ స్థితి. అదే ఇప్పుడు 2 విషయాలు. సో ఇదే దీంట్లో 2 విషయాలు, ఈ ఫలాల్లో 2 విషయాలు. ఒకటి ఏంటంటే మనం బాగవ్వాలి, రెండోది వేరే వాడిని బాగా చేయాలి. ఈ 2 ఫలాలు మన అంటే మన 2 ఫలాలు మనకు కాయాలి. మొదటి ఫలం ఏంటంటే మనం బాగవ్వాలి. మనం బాగవుతేనే కానీ తక్కిన వాళ్ళని బాగా చేయలేము. మనకి ఎలా తెలుసు మనం బాగైపోయాం? మన నోటి మాటతో తప్పులు అవ్వకూడదు. ఏ తప్పులు అవ్వకూడదు మన నోటి మాటతో. ఏ తప్పులైనా దాని అర్థం ఏంటంటే మనం ఇదే మనకి థర్మామీటర్. ఇక్కడ తప్పు ఉందంటే ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ తప్పులు ఉన్నాయి. ఇక తప్పు అనవట్లేదంటే ఒంట్లో ఎక్కడ తప్పు లేదు, ఈ శరీరంలో ఎక్కడ తప్పు లేదు. ఈ శరీరం అంటే మనం దీన్ని చూసుకుని ఇక్కడ చెప్పవచ్చు బాగుందా లేదా. కానీ ప్రభు కూడా ఒక మాట అంటాడు యాక్చువల్గా, మత్తయి 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును.
కాదు, తెలుగులో మీనింగ్ మార్చారు. మరి తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కొన్నిసార్లు ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగులో తప్పులు ఉంటాయి. ఇంగ్లీష్లో నేను చదువుతాను, పాప నీకు అర్థమవుతుంది కదా, నీకు మీ అంతా దాదాపు మీకు చాలామందికి ఇంగ్లీష్ వచ్చు. మేక్ ద ట్రీ గుడ్ అండ్ హిస్ ఫ్రూట్ గుడ్ అంటే మీనింగ్ ఏంటి? మేక్ ద ట్రీ గుడ్ అండ్ ద ఫ్రూట్ గుడ్ ఏంటంటే ఏంటి? చెట్టుని మంచిగా చెయ్యి, దాని తర్వాత ఫ్రూట్ మంచిగా అయిపోతుంది. దాని మీనింగ్ అంతే కదా, అది ఇంగ్లీష్ మీనింగ్. మీ తెలుగు ఏంటి? మంచి చెట్టు అయితే మంచి చెట్టు ఫలాలు బట్టి అర్థమవుతుంది. అది వేరే విషయం. ఈ మాట వేరే చోట రాసింది. మంచి ఫలాలు ఇలాగ అర్థమవుతుంది, మంచి ఫలాలు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే చెట్టు మంచి చేయాలా, చెట్టు మంచి కాయలు కాయాలా. ఏది చింతపండు వస్తుందా? అదో పని చేద్దాం. చెట్టుని ఆపరేషన్ చేసి మామిడి మంచి మామిడి పండు దాంట్లో ఇంజెక్ట్ చేసి, అంటే నువ్వు దాని డిఎన్ఏ మార్చే, అప్పుడు అది మంచి చెట్టు ఇస్తుంది. ఇప్పుడు యాక్చువల్ కరోనా ఏంటి? కరోనా ఏంటంటే అది మన బాడీలో దూరిపోయి మన బాడీలోనే ఒకటో రెండో దూరుతుంది. అది మన బాడీలో సెల్స్ని మోసం చేసేసి తన పనులుగా మార్చేసుకుంటుంది. మన బాడీ సెల్స్ని మార్చుకుని పనుల కింద మార్చుకుని ఉసుకల్పించుతుంది మన శరీరం మీద. మన సొంత అది ఇప్పుడు ఎలా ఉందంటే మన కుక్క మనల్ని కల్పించేయడం. మన 4 కుక్కలు పెట్టాడు, ఆ బయట ఒక కుక్క వచ్చాడు. ఆ కుక్కని ఆడు మొదటి కుక్కని ఏం చేశాడంటే ఏదో మ్యాజిక్ చేశాడు. చేశాడు అన్ని కుక్కలు వచ్చి మా ఇంట్లో ఖర్చించినట్టు చేసింది కరోనా. ఇది కరోనా అంటే. ప్రభు మాట్లాడింది రివర్స్లో. ప్రభు ఇదే సేమ్ విషయం మన గురించి మాట్లాడతారు. ప్రభు చేసిందంతా ఇదే. డిఎన్ఏ చేంజింగ్ చేస్తున్నాడు ప్రభు మనకి. కాబట్టి మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. ప్రభు చెట్టుని మార్చుతున్నాడు. చెట్టుని కాబట్టి మనం అంటాం మన జీవితం మారింది. ఏం మారుతుంది? చెట్టు మార్చుతున్నాడు దేవుడు. ఇదే పని మీద ఉన్నాడు ప్రభు. పాడైపోయి మనుషులు. కాబట్టి మీకు చిన్న మాట చెప్తే అర్థమవుతుంది. ఒరిస్సాలో కొంత ఒక 5-6 ఇయర్ కొన్ని సంవత్సరం ముందు చాలామంది క్రైస్తవులు చంపేశారు. అప్పుడు ఈ చేశారు క్రైస్తవులు. నాకు అప్పుడు జరిగిన విషయం చెప్పారు. సాగుబయ్య కూడా అక్కడ వెళ్ళాడు. అప్పుడు సాగుబయ్య రఫ్గా చాలా చిన్న యాక్టింగ్గా చేశాడు. పెద్ద యాక్టింగ్ చేసేసి మొత్తం అక్కడ వెళ్ళొచ్చాడు, బతికేసాడు. ఆయన చూస్తే మనుషులు పోలీసు అనుకున్నారు ఈయన్ని. క్రైస్తవులు కానీ ఆయన పొడుక్కు ఉంటాడు. కటింగ్ ఎంత హంగామా చూస్తే పోలీసు వాడు వచ్చాడని ఆయన్ని ముట్టుకోలేదు ఎవరు. చేతిలో కర్ర పట్టుకుని ఎటురా క్యా ఓ హంగామా చేశారు. సో ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే కొందరు ఈ క్రైస్తవులు గుంపు కూడేసి పట్టేశారు కొంతమందిని. ఈ బజరంగలో పట్టేసి వాళ్ళు ఏమన్నారంటే, చూడు అరే భయ్యా, నువ్వు ఒరియావాడు, నేను ఒరియావాడిని. నీకు వస్తే రక్తం ఎర్ర రక్తం, నాది రక్తం, మంది ఒరియా రక్తం రా, మంది ఒరియా రక్తం. కొంతకాలం ముందు నేను హిందూ, అప్పుడు నేను నీలా చేశాను. ఇప్పుడు ఏసును నమ్ముకున్నాను కాబట్టి నేను నీలా చేయలేకపోతున్నాను. అర్థం చేసుకో. నా చేతిలో తుపాకు ఉంది, అడ్డుగా దొరికిపోయాను. మా అందరి చేతిలో తుపాకు ఉంది, అడ్డుగా దొరికిపోయింది. మిమ్మల్ని అందరూ కాల్చట్లేదు ఏంటి? ఎందుకు ఆలోచట్లేదు? నువ్వు ఇండియావాడు, నేను ఇండియావాడు, నువ్వు ఒరియావాడు, నేను ఒరియావాడు. ఇది ఎందుకు ఆలోచట్లేదు? నేను నా మనస్తత్వం యేసు మార్చాడు. గుర్తు చేసుకోరా. మళ్ళా ఎదురు కదా బేగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కాల్చారు. అది సో ప్రభు చేసింది ఇదే. ఈ పని చేశారు. ఆయన చెట్టుని మార్చే, ఇప్పుడు మీటింగ్ అంటే ఏంటి? చెట్టుని మార్చే పని. చెట్టునే మార్చే పని మీద ఉన్నాడు ప్రభు. చాలామంది రారు. ఎలాగ మారుతారు వాళ్ళు? మారరు అంతే. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 చదువు ఒకసారి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. 53 దాని మీద వచ్చిన కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. మరి జీవం ఉంది కదా, మాట్లాడేది శవాలతో మాట్లాడలేదు కదా ప్రభు. శవాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. మనుషులతో మాట్లాడుతున్నా ప్రభు ఏమంటాడు? నీలో జీవం ఉండదు. ఆయన శవం కాదరా,
సార్ నేను చదువు కాదు సార్, మీరు నాతో మాట్లాడతా, బతికున్నాను, ప్రాణం ఉంది కదా అనొచ్చు. కొందరు అనొచ్చు అలాగా జోక్ చేస్తే. ప్రభుని అనవచ్చు. నేను ప్రభు మాట్లాడేది వేరే జీవం, ప్రభు మాట్లాడేది తన జీవం, అతను మాట్లాడేది మామూలు జీవితం. కాబట్టి బైబిల్లో ఇది మాట్లాడుతుంది కదా, శరీరం కాదు, అది చదివితే బాగుంటుంది కదా. మొదటి 2 అంటే ఇప్పుడు ఈ జ్ఞానుల మాటలు అని అదే దేవుని జ్ఞానం. 2:14 మొదటి 2:14 ప్రకృతి సంబంధమైన మనిషి, ప్రకృతి సంబంధమైన ఒక మనిషి, ఇంకోటి ఏంటంటే ఆత్మ సంబంధమైన మనిషి ఒకటి, ఇంకోటి శరీరానుసారమైన మనిషి. 3 రకాల మనుషులు ఉంటారు. ఒక ప్రకృతి అనుసారమైన, ప్రకృతి సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషి, ఆత్మ అనుసారమైన మనిషి, ఇంకోటి శరీరానుసారమైన మనిషి. 3 రకాల మనుషులు ఉంటారు. సో ప్రభువు ఒక స్వాభావికమైన, అదే ఒక ప్రకృతి స్వభావం కలిగిన మనిషిని ఆత్మ స్వభావం మనిషిని మార్చాలని, అదే బైబిల్ రాసిన మాట కదా, మీ మనసు మారి రూపాంతరం చెందాలి. ఒక మామూలు మనిషి అతన్ని డాక్టర్ చేయొచ్చు కదా, ఇంజనీర్ చేయొచ్చు, రౌడీ చేయొచ్చు, నాక్సిడెంట్ చేయొచ్చు, పాలిటీషియన్ చేయొచ్చు, ఓ స్పోర్ట్స్ మ్యాన్గా చేయొచ్చు, ఆర్మీ మ్యాన్ మనిషిగా చేయొచ్చు, పోలీస్ మనిషిగా. అంతే. ఒక 10-15 సంవత్సరాలు ట్రైనింగ్ కావాలి. ఒక 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ట్రైనింగ్ వస్తే ఒక మనిషిని, ఒక ప్రకృతి అంటే న్యాచురల్ మ్యాన్, రా మెటీరియల్, ఆ మెటీరియల్ని మనం ఇంజనీర్గా మార్చవచ్చు, టీచర్గా మార్చవచ్చు, నాక్సిడెంట్గా మార్చవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు, మన ఇష్టమే. దేవుడు చేసిన పని అదే. ఇదే మత్తయి సువార్త ఇక్కడ 12:33 ఇప్పుడు చెప్తా. అంటే చెట్టుని మార్చండి, మేక్ ద ట్రీ గుడ్ and his fruit good, or else make the tree corrupt and his fruit corrupt. చెట్టుని మార్చి చాలు. ఇప్పుడు మనకి హైబ్రిడ్ అవుతుంది. ఇప్పుడు దాకా మరి మామిడి చెట్లు, గులాబీ చెట్లు, ఇలా జామ చెట్లు, చాలా చెట్లు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా ఇది చెట్టు ఇక్కడ కట్ చేస్తారు, ఇలా కట్ చేసి వేరేది కలుపుతారు, ఇలా కట్ చేస్తారు, ఇలా కట్ చేసి వేరే కలుపుతారు. ఇక్కడ కొంతకాలం తర్వాత అప్పుడు ఇది కొమ్మల్లో ప్రాణం వచ్చేది, అప్పుడు దీనిలో కూడా కొమ్మలు వస్తాయి. దీన్ని కట్ చేస్తూనే ఉండాలి, ఈ కొమ్మ రానికూడదు. సో బలం దీనిది, స్టైల్ దీనిది, పళ్ళు దీనివి. సో ఈ చెట్టుకి బలం ఎక్కువ ఉంటుంది, నాటు చెట్టుకి, అడవి చెట్టుకి బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలు చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు, ఇవి అడవి, చించేసి కాయలు కాస్తాయి, బోల్డ్ కాసేది. దీని మీద బంగెంపిల్లి వేసేస్తా. సో ప్రాణం దీనిది, పళ్ళు దీనివి. ప్రభుది రివర్స్. రోమపత్రిక మనం చదువుతాం కదా, రోమపత్రిక 12-11 ఆయన మొదలు సారం మనలో వస్తుంది. ఆ సారం చేసింది ప్రభు. అదే అంత మీటింగ్ ఎందుకు రమ్మంటాడంటే ఆయన మాంసం, నా మాంసం తిను, నా రక్తం తాగి, ఏంటంటే స్లోగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఎందుకంటే మనం సరిగా లేకపోతే మనం ఏం చెప్తాం? ఎందుకంటే మనల్ని చుక్కానిలాగా చేయాలని ఇప్పుడు ఆశ. మనుషుల్ని మార్చే పనుల మీద ఉన్నాం మనం. ఆ పని మీద ఇప్పుడు ప్రస్తుతం ఈ పని మీద ఉన్నాం, డాక్టర్ పనులు ఉన్నాం. తర్వాత అక్కడ జడ్జి పనుల మీద చేస్తాం. అదే బైబిల్ రాసిన మాట. మొదటి నుంచి 6:2 వచ్చాను. మొదటి నుంచి 6:2 చదివినారా? 2-3 మొదటి నుంచి 6:2-3
మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఆ, ఈ జీవన అదే సంబంధ- చాలు చాలు అన్న. మన జడ్జికి వెళ్తాను పరలోకానికి. ప్రభు జడ్జి, ఆయన కొడుకులు కూడా జడ్జికి వెళ్తున్నాం మనం. ఆ ఉద్దేశంతో ప్రభు మనల్ని పిలిచాడు. సో చుక్కానిలాగా వాడదామని ఈ లోకంలో చుక్కానిలాగా వాడితే మన నాలుకని అంత జోరుగా వాడదామని ప్రభు ఆశ. ఒకసారి ప్రభు నాకు అన్నాడు, మనుషులు తెచ్చేస్తారు, చాలామంది తెస్తాను నీ దగ్గర, మనం గైడ్ చేస్తావా? భయపడిపోయినా, అమ్మో అది రాగా కష్టం అవుతుంది, చాలా భయం. కొంతమందిని లైన్లో పెట్టాలంటే కింద అంత కష్టం. మేము ముగ్గురు కష్టపడినా పనులు అవట్లే. దాని మధ్యలో మీరు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, మిమ్మల్ని వాడుతున్నాను, జేమ్స్ అని వాడుతున్నాను, కొంతమంది వాడుతున్నాను, అటు జిన్నంలో పాలరాజ్ బ్రదర్ని వాడతాను, అక్కడ బర్మా క్యాంప్లో బ్రదర్ యాకబ్ని వాడతాను. అది ఎంత ప్రోగ్రామ్, నేను ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇది కొన్ని పనులు ఏమంటే నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాను, మీరు రాబోయే కాలంలో పనికొస్తారు. ఒకటి, ప్రస్తుతం కొన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళక్కడ చేస్తున్నారు, వాళ్ళక్కడ చేస్తున్నారు, ఇదంతా ప్రోగ్రామ్గా నేను చాలా ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నాను. నా భార్య నాకు సపోర్ట్, నా పాప నాకు సపోర్ట్. మీకు ట్రైనింగ్ ఇచ్చేసాను. సో రాను కొంతకాలంలో మీరే చేయాలి. కాబట్టి ఎంతో ప్రాణం చేస్తాను, ఎంతో అదే ఈ నాకే రావట్లే పని సరిగా. ఇలా ఇదంతా ఈ కారణం మనం ఫలించాలి, మనం ఫలించాలి. రెండు రకాల ఫలాలు, దీన్ని బట్టి మనం ఏది అడిగితే ప్రభు ఇచ్చేయాలి. ప్రభు ఉద్దేశం అదే, సిగ్నేచర్. జడ్జి మాటకి చాలా అధికారం కదా, జడ్జికి చాలా అధికారం. మరి ఎవరిని జడ్జి చేసేద్దాం? ఎవడో ఉండాలి కదా. కొడుకులు కూతురు జడ్జి అవ్వాలి. మరి ఎవరిని చేస్తా? సో మనం ఎవరు మరి రెడీగా అయితే మనకి ఇచ్చేస్తారని వెయిటింగ్. ప్రభు వెయిటింగ్. మన ప్రభు వదిలి చెప్తున్నారు, అమ్మా పరలోకం అమ్మకానికి ఉందమ్మా, పరలోకం అమ్మకానికి ఉంది. మీకు అర్థం అవ్వాలి, పరలోకం అమ్మకానికి ఉంది, వాటా మీద ఉంది. పరలోకం వాటా చేసి పెట్టేస్తాను మొత్తం. పరలోకం వాటా చేసేస్తాను నా పిల్లల మధ్యలో. నీకదరా పాప నీకు, నాది నీకు, నాది నీకు, పాప నీకదు. అంత పనిచేశారు దేవుడు. పంచడానికి, తన ఆస్తి పంచడానికి ఉన్నాడు. కొద్ది ఆస్తితో ఇక లోకంలో పంపించారు. దాన్ని రాంగ్గా వాడుతారు మనుషులు చాలామంది. ఎంజాయ్, డబ్బులు సంపాదించి ఇచ్చేయరా చేసేద్దామని కొందరు ఎలా వాడతారు, కానీ అది రైట్ కాదు. సో మనం అర్థం చేసుకోవాలి, మనం ఫలించాలి, మనం నిలిచి ఉండాలి. రెండోది మనం కరెక్ట్గా ఫలాలు వస్తేనే కానీ నోడ్ సరిగా అవుదని లెక్క. అప్పుడు ప్రభు తనకు అధికారం ఇస్తాడు, అదే తన అధికారం ఇస్తాడు. కాబట్టి మనం ఈ విషయాలు గ్రహించుకోవాలి. ఓకే, ఇది ప్రభు దేశం. ప్రభు ఈ మాటను దీవించుడు కాక ప్రాణం చేసుకుంటాం. అబ్రాహింలో మా ప్రభుత్వం మీద ఆస్తి దేశం నాకు ఇచ్చారు. కొన్ని విషయాలు బయలు చూసాం, అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. మీ ఉద్దేశంలో మీ ఆలోచన విధానం అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా మేము కూడా ఫలించగలుగుతాం. లోన రెండోది ప్రభావ ఫలించని కానీ మన నోరు వలన అర్థమవుదు. ఆ చుక్కానిలాగా మా నోరుని వాడాలని మీ ఆశ. ఎంతో పెద్ద వాడని తిప్పగలిగిన అదే రీతిగా చేసే పని అదే. మోదీ చేసే పని అదే. మొత్తం దేశాన్ని 1,140 కోట్ల మనిషిని చెప్పేస్తున్నాడు. ఒక్క మనిషి తన నాలుగులంతా అది కాదు. అలాగే మీరు చుక్క నీళ్ళగా మమ్మల్ని వాడాలని, మా నోరుని వాడాలని మీ ఆశ. దానికి ఇదే షరతు. నీ నోట్లో పొరపాటు అవ్వకూడదు. ఆ కండిషన్ మాకు పెట్టారు. విషయాలు గ్రహించుకోవడానికి, ఆ రీతి తరబీదు పొందగలడానికి సహాయం చేయండి. రాబోయే కాలంలో మేము బోర్డంతా చేయాలి ప్రభా. ప్లీజ్ నన్నుకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి ప్రభా, మమ్మల్ని సహాయం చేయండి. విషయాలు గ్రహించుకుని మేము ఎంతో ఫలించగలడానికి, మీ చేతిలో అధికారం తీసుకుని స్థాయికి వెళ్ళడానికి సహాయం చేయండి. మీ సిగ్నేచర్, మీ ప్రభావం, మీ ఉంగురం మాకు ఇవ్వాలని మీ ఆశ. మీ దగ్గర ఉంగురం తీసుకురావడానికి, మా తల మీద కిరీటం రాగలడానికి మాకు సహాయం చేయమని, మా లకాల సేవలకు మీకు ఆదరణ మమ్మల్ని అందరినీ ప్రతి ప్రమాదానికి కాపాడండి. కొత్త వేరియర్ నుంచి కూడా కాపాడమని
అకస్మాతాల నుంచి కాపాడమని, ప్లీజ్ వాళ్ళని కాపాడమని, అశుభ కాలం నుంచి కూడా కాపాడమని, మా ప్రార్థనలు జవాబు ఇవ్వని. రేపు వచ్చి వారం కూడా చాలా పనులు ఉన్నాయి. ఆ విషయంలో అన్ని విషయంలో సహాయం చేయండి. ప్రార్థన పేరుంటున్నాము. ఆమె నాట్ him who is able to save us from falling and present us faultless before the presence of his glory with exceeding joy. The only wise God, our Savior, with glory and majesty, dominion and power, both now and ever. Amen.